ఉదయం 9 గంటలు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పాత కమర్షియల్ కాంప్లెక్స్. దాని మూడో అంతస్తులో ఉంది కుమార్ లా కంపెనీ. ఒకప్పుడు కుమార్ ఇండస్ట్రీస్కి సంబంధించిన కీలకమైన న్యాయపరమైన లావాదేవీలన్నీ నడిపిన ఆఫీస్ అది. కానీ ఇప్పుడు అది కేవలం పేరుకు మాత్రమే ఉన్న డమ్మీ కంపెనీ. రోజువారీ పనులు ఏమీ ఉండవు. అక్కడున్న 5-6 లాయర్లు, గుమాస్తాలు ఉదయం వచ్చి పేపర్ చదువుకుని టీ తాగి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతుంటారు. వాళ్లకు జీతాలు మాత్రం కుమార్ ఇండస్ట్రీస్ అకౌంట్ నుంచి కరెక్ట్గా పడిపోతుంటాయి. ఆ ఆఫీస్కి హెడ్ లాయర్ శర్మ. వయసు 50 దాటింది. ఒకప్పుడు అర్జున్ తాతయ్య దగ్గర నమ్మకంగా పనిచేసినట్లు నటించి ఇప్పుడు లోపాయకారిగా రాజారావుకి అమ్ముడుపోయిన వ్యక్తి. ఈరోజు ఆఫీస్ వాతావరణం కొద్దిగా హడావిడిగా ఉంది. నిన్నటి కోర్టు ఆర్డర్ కాపీ వాళ్ళకు అందింది. ఈ కంపెనీ ఓనర్షిప్ అర్జున్ చేతుల మీదుగా తన మాజీ భార్య అనన్యకు బదిలీ అయిందని వాళ్ళకు తెలుసు. శర్మ తన క్యాబిన్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని మిగతా లాయర్లతో వెటకారంగా మాట్లాడుతున్నాడు. చూశారుగా మన బాస్ అర్జున్ గారి గొప్పతనం. విడాకులు ఇవ్వడానికి డబ్బులు ఇవ్వమంటే మన పనికిమాలిన కంపెనీ ఆవిడ మొహాన కొట్టి పంపించేశాడు. పాపం ఆవిడకేం తెలుసు ఇది డెడ్ కంపెనీ అని. ఆస్తి దక్కిందని మురిసిపోతూ ఈరోజు ఆఫీస్కి వస్తోందట. ఒక చీపురు బూజుకర్ర ఇద్దాం. ఆవిడ గారికి వంటలన్నా ఇల్లు తుడుచుకోవడమన్నా బాగా అలవాటు కదా అంటూ పక్కపక్క నవ్వాడు. మిగతా వాళ్ళు కూడా అతని వంత పాడారు. సరిగ్గా అప్పుడే ఆఫీస్ కారిడార్లో ఒక అడుగుల చప్పుడు వినిపించింది. ఖరీదైన హై హీల్స్ మార్బుల్ ఫ్లోర్ మీద చేస్తున్న శబ్దం అది. ఆ శబ్దంలో ఒక లయ ఉంది, ఒక గంభీరత్వం ఉంది. ఆఫీస్ మెయిన్ డోర్ తెరుచుకుంది. శర్మ నవ్వు ఆగిపోయింది. మిగతా లాయర్ల చూపు గుమ్మం వైపు స్థిరంగా నిలబడింది. లోపలికి అడుగుపెట్టింది అనన్య. కానీ ఇది వాళ్ళు ఊహించిన అనన్య కాదు. తల వంచుకొని పల్లెటూరు చీర కట్టుకుని చేతులు కట్టుకుని వచ్చే అమాయకురాలైన బాస్ భార్య కాదు. ఆమె ఒక పవర్ఫుల్ డార్క్ గ్రే పవర్ సూట్ వేసుకొని ఉంది. హెయిర్ స్టైల్ని నీట్గా ప్రొఫెషనల్గా పోనీటైల్ వేసింది. ఆమె కళ్ళల్లో ఇంచు కూడా బెరుకులేదు. ఎదుటి వాళ్ళని శాసించే తీక్షణత చూపుల్లో ఉంది. ఒకప్పుడు లేడీ డాన్ ఇప్పుడు కార్పొరేట్ అవతారంలోకి మారింది. ఆమె వెంట సూట్లో ఉన్న వికాస్ చేతిలో బరువైన లెదర్ బ్రీఫ్ కేస్తో నడిచొస్తున్నాడు. అనన్య నడకలో ఉన్న దర్పాన్ని చూసి అక్కడ కూర్చున్న వాళ్ళందరి అసంకల్పితంగా తమ కుర్చీలోంచి పైకి లేచారు. శర్మ కూడా తన కాలు కిందకు దించి నిలబడ్డాడు. ఆమె నేరుగా కాన్ఫరెన్స్ రూమ్ వైపు నడిచింది. టేబుల్ చివర ఉన్న చైర్మన్ కుర్చీని లాగి అత్యంత టీవీగా కూర్చుంది. ఒక కాలు మీద మరో కాలు వేసుకుని చేతులు టేబుల్ మీద ఆనించి తన ముందు నిలబడిన లాయర్లందరి వైపు ఒక్కసారి తీక్షణంగా చూసింది. అందరూ కాన్ఫరెన్స్ రూమ్కి రండి. ఇప్పుడే. ఆమె వాయిస్లో ఉన్న కమాండింగ్కి ఎవరూ ఎదురు చెప్పలేకపోయారు. 5 లాయర్లు శర్మ మెల్లగా వచ్చి కాన్ఫరెన్స్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. శర్మ తన అహంకారాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. వెల్కమ్ మేడం. మీరు ఈ కంపెనీని తీసుకున్నారని తెలిసింది. కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే ఇక్కడ మీకు చేయడానికి ఎలాంటి పని లేదు. ఇది జస్ట్ ఆన్ పేపర్ ఉన్న కంపెనీ. మీరేం టెన్షన్ పడకండి. ప్రతి నెల అద్దె, మా జీతాలు పాత అకౌంట్స్ నుండే ప్రాసెస్ అవుతాయి. మీరు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. శర్మ మాటల్లో వెటకారాన్ని అనన్య సులభంగానే పసిగట్టింది. అందరూ ఆమెను ఒక మాజీ భార్యగానే చూస్తున్నారు తప్ప ఓనర్గా గౌరవించడం లేదు. అనన్య ముఖం మీద ఒక చిన్న చిరునవ్వు విరిసింది. అది చాలా ప్రమాదకరమైన నవ్వు. ఆమె వికాస్ వైపు చూసి తలూపింది. వికాస్ తన చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ తెరిచి ఒక దళసరి ఎరుపు రంగు ఫైల్ని తీసి అనన్య ముందు పెట్టాడు. అనన్య ఆ ఫైల్ మీద తన కుడి చేయి పెట్టి శర్మ కళ్ళల్లోకి సూటిగా చూసింది. నేను అడిగింది చిన్న కంపెనీ కావచ్చు శర్మ గారు, కానీ నా ప్లాన్, నా లక్ష్యం ఎప్పుడూ చిన్నవి కావు. ఈ కంపెనీ నాకు అవసరం లేనిదని అర్జున్ మీకు నూరిపోసుండొచ్చు. కానీ దీని అసలు విలువ ఏంటో, ఇక్కడ మీరు ఆడుతున్న నాటకం ఏంటో నాకు పూర్తిగా తెలుసు. శర్మ ముఖంలో రంగులు మారాయి. అతనికి కొంచెం చెమటలు పట్టడం మొదలైంది. నాటకం ఏంటి మేడం? నాకేం అర్థం కావడం లేదు. అనన్య ఆ ఎరుపు రంగు ఫైల్ని ఓపెన్ చేసింది. అందులో ఉన్న కొన్ని డాక్యుమెంట్లని టేబుల్ మీద విసిరింది. గత 3 ఏళ్ల ఫైనాన్షియల్ ఫ్రాడ్ డాక్యుమెంట్స్ ఇవి. అనన్య గొంతు ఇప్పుడు ఒక కొరడా దెబ్బలా ఉంది. ఈ కంపెనీకి ఎలాంటి క్లయింట్లు లేరు, ఎలాంటి కేసులు లేవు. కానీ గత 36 నెలలుగా ఈ కంపెనీ అకౌంట్లోకి దుబాయ్, సింగపూర్ నుండి కోట్ల రూపాయల ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో వచ్చి పడుతున్నాయి. ఆ డబ్బు ఇక్కడి నుంచి మళ్ళీ ఒక డమ్మీ ఎన్జిఓ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ఎన్జిఓ ఓనర్ ఎవరో కాదు, అర్జున్ని ట్రాప్ చేయడానికి వచ్చిన నందిని. కరెక్టేనా శర్మ గారు? కాన్ఫరెన్స్ రూమ్లో పిన్ డ్రాప్ సైలెన్స్. మిగతా లాయర్లందరూ నిర్ఘాంతపోయారు. శర్మ వైపు చూస్తున్నారు.
వాళ్ళకు కూడా ఈ ఫ్రాడ్ గురించి పూర్తిగా తెలియదు. కేవలం శర్మకు మాత్రమే తెలుసు. శర్మ గొంతు తడారిపోయింది. మే మేడం, ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్. ఎవరో మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. షటాప్ శర్మ! అనన్య అరుపు ఆ కాన్ఫరెన్స్ రూమ్ గోడలను దద్దరిల్లేజేసింది. ఆమె లేడీ డాన్ అస్తిత్వం ఇప్పుడు పూర్తి స్థాయిలో బయటకు వచ్చింది. ఆమె టేబుల్ మీదకు వంగి శర్మ వైపు తీక్షణంగా చూసింది. ఇది రాజారావు కుమార్ ఇండస్ట్రీస్ మీద వేసిన పక్కా ట్రాప్. నాకన్నీ తెలుసు. కుమార్ ఇండస్ట్రీస్కి చెందిన 15% స్పెషల్ వీటో షేర్స్ ఈ లా కంపెనీ పేరిట ఉన్నాయి. ఆ షేర్స్ని మీరు చాలా గుట్టుచప్పుడు కాకుండా రాజారావుకి చెందిన ఆర్ఆర్ హోల్డింగ్స్కి లీజ్ అగ్రిమెంట్ కింద బదిలీ చేయడానికి అగ్రిమెంట్ రెడీ చేశారు. అర్జున్ కళ్ళు గప్పి ఆ షేర్స్ని వాడుకొని ఈరోజు సాయంత్రం జరగబోయే బోర్డు మీటింగ్లో రాజారావు కుమార్తె నందిని డైరెక్టర్గా కూర్చోబెట్టాలని మీ ప్లాన్. ఆ తర్వాత మెల్లగా అర్జున్ని సీఈఓ పోస్ట్ నుంచి దించేయడం. ఇది మీ మాస్టర్ ప్లాన్. అవునా కాదా? శర్మకు ఊపిరాడటం లేదు. అతను రాజారావుతో అత్యంత రహస్యంగా ఎన్క్రిప్టెడ్ మెయిల్స్ ద్వారా చేసిన కుట్ర మొత్తం ఈమెకెలా తెలిసింది? ఒక సాధారణ గృహిణికి, కేవలం వంటింటికే పరిమితమైన ఒక ఆడపిల్ల ఈ కార్పొరేట్ పద్మవ్యూహాన్ని ఇంత సులువుగా ఎలా ఛేదించింది? శర్మ కాళ్ళు వణుకుతున్నాయి. ఇప్పుడు ఈ ఫైల్స్ని ఏం చేద్దాం శర్మ గారు? అనన్య చేతిలో ఒక పెన్ తిప్పుతూ అత్యంత ప్రశాంతంగా అడిగింది. దీన్ని ఈడీకి పంపిస్తే దేశద్రోహం, మనీ లాండరింగ్ కేసు కింద మీరు, మీ రాజారావు, ఆ నందిని జీవితాంతం జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. శర్మ కుర్చీలోంచి జారిపోయి అనన్య కాళ్ళ మీద పడబోయాడు. వద్దు మేడం, ప్లీజ్. రాజారావు నన్ను బెదిరించి ఈ పని చేయించారు. నా కూతురు పెళ్లికి డబ్బు అవసరం ఉంటే ఆశపడి ఈ తప్పు చేశాను. నన్ను క్షమించండి. నేను మీకు విధేయుడిగా ఉంటాను. అనన్య వెనక్కి తగ్గి వికాస్కి సైగ చేసింది. వికాస్ ముందుకొచ్చి శర్మను పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టాడు. నాకు విధేయుడిగా ఉంటావా? అనన్య నవ్వింది. సరే, నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. ఈరోజు సాయంత్రం కుమార్ ఇండస్ట్రీస్లో జరిగే బోర్డు మీటింగ్కి రాజారావు నందిని వస్తున్నారు. అక్కడికి నేను కూడా వస్తున్నాను. ఈ కుమార్లా కంపెనీ కొత్త ఓనర్గా 15% వీటో షేర్ హోల్డర్గా నా ఎంట్రీ ఉంటుంది. అక్కడ నువ్వు నా మనిషిగా పనిచేయాలి. రాజారావు ఆడిన ప్రతి కుట్రను సాక్ష్యాలతో సహా బోర్డు మెంబర్స్ ముందు నువ్వే స్వయంగా ఒప్పుకోవాలి. అలా చేస్తే నిన్ను ఈ మనీ లాండరింగ్ కేసు నుండి విడిచిపెడతాను. లేదంటే ఈ క్షణమే పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారు. డిసైడ్ చేసుకో. శర్మకు వేరే ఆప్షన్ లేదు. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను మేడం. నా ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి అన్నాడు వణుకుతూ. గుడ్. అనన్య మిగతా లాయర్ల వైపు చూసింది. ఇక మీదట ఈ ఆఫీస్లో బద్ధకానికి చోట్లేదు. మీరందరూ లీగల్ నోటీసులు, అగ్రిమెంట్లు రెడీ చేయడంలో బిజీ అవ్వబోతున్నారు. ఎందుకంటే కుమార్లా కంపెనీ ఇక పడుకునేది లేదు, పరుగులు తీయబోతోంది. ఆ గదిలో ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయింది. ఈమె అర్జున్ వదిలేసిన మాజీ భార్య కాదు, మొత్తం కుమార్ ఇండస్ట్రీస్ ఎంపైర్నే శాసించబోయే సామ్రాజ్ఞి అని. మధ్యాహ్నం 2 గంటలు. కుమార్ ఇండస్ట్రీస్ మెయిన్ ఆఫీస్. అర్జున్ తన క్యాబిన్లో కూర్చొనున్నాడు. అతని ముఖంలో తీవ్రమైన అలసట, టెన్షన్ ఉన్నాయి. ఈరోజు సాయంత్రం జరగబోయే బోర్డు మీటింగ్ అతనికి చాలా కీలకం. నందినికి ఫైనాన్స్ డైరెక్టర్గా ప్రమోషన్ ఇవ్వాలని అతను నిర్ణయించాడు. దానికి బోర్డు మెంబర్స్ అంతా సుముఖంగా లేరు. కానీ తన వీటో పవర్తో వాళ్ళను ఒప్పించాలని అతని ప్రయత్నం. గత రాత్రి గెస్ట్ రూమ్లో అనన్య ఏడుస్తూ కనిపించిన దృశ్యం అతని మెదడులో ఇంకా అలాగే తిరుగుతోంది. అతని పని మీద ఏకాగ్రత పెట్టలేకపోతున్నాడు. ఆ కన్నీళ్లు, ఆ నిశ్శబ్దం అతని గుండెను బరువెక్కిస్తున్నాయి. ఆమెను వదిలించుకోవాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆమె లేకుండా ఒక క్షణం కూడా ఊహించలేకపోతున్నాడు. అప్పుడే అతని క్యాబిన్ డోర్ నాక్ చేసి లోపలికొచ్చాడు మూర్తి. అతను కుమార్ ఇండస్ట్రీస్కి అత్యంత నమ్మకమైన సీనియర్ ఆడిటర్ మరియు లీగల్ అడ్వైజర్. మూర్తి ముఖంలో ఏదో తెలియని ఆశ్చర్యం, ఉత్సాహం ఉన్నాయి. కమిన్ మూర్తి. ఏంటి విషయం? బోర్డు మీటింగ్కి అజెండా రెడీ అయిందా? అర్జున్ అడిగాడు. మూర్తి నేరుగా వచ్చి టేబుల్ ముందు నిలబడ్డాడు. అజెండా పక్కన పెట్టండి సార్. అసలు మన కంపెనీలో ఒక అతిపెద్ద భూకంపం జరగకుండా ఈరోజు ఉదయం ఆగిపోయింది. మనకు తెలియకుండా మన పుదనాతులు ఎవరో తవ్వేశారు సార్. అర్జున్ షాక్తో సీట్లోంచి ముందు కొంగాడు. ఏం మాట్లాడుతున్నారు మూర్తి గారు? భూకంపం ఏంటి? సార్, మీరు నిన్న మీ మిసెస్కి రాసిచ్చిన కుమార్లా కంపెనీ ఉంది కదా? అవును, దానికేమైంది? అది డెడ్ కంపెనీ కదా? అది డెడ్ కంపెనీ కాదు సార్, అదొక స్లీపర్ సెల్. అందులో మన కుమార్ ఇండస్ట్రీస్కి చెందిన 15% వీటో షేర్స్ ఉన్నాయి. గత 3 ఏళ్లుగా శర్మ అనే లాయర్ ఆ షేర్స్ని అడ్డం పెట్టుకుని వేరే వాళ్లకు మన కంపెనీ బోర్డు పొజిషన్ కట్టబెట్టడానికి కుట్ర పన్నుతున్నాడు. అంతేకాదు, ఫారిన్ ఫండ్స్ని ఆ లా కంపెనీ ద్వారా డమ్మీ అకౌంట్స్కి మళ్లిస్తున్నాడు.
ఒకవేళ ఆ లా కంపెనీ మన చేతిలో నుండి పూర్తిగా వెళ్ళిపోయి ఉంటే ఈరోజు సాయంత్రానికి మన కుమార్ ఇండస్ట్రీస్ వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోయేది. అర్జున్ నోట మాట రాలేదు. ఆ విటో షేర్స్ గురించి అతనికి కూడా ఐడియా లేదు. మరి ఇదంతా ఇప్పుడు మనకెలా తెలిసింది? ఎవరు ఆపారు దీన్ని? మూర్తి కళ్ళల్లో ఓ విపరీతమైన రెస్పెక్ట్ కనిపించింది. అతను తన చేతిలో ఉన్న ట్యాబ్ని ఆన్ చేసి అర్జున్ ముందు పెట్టాడు. ఈరోజు ఉదయం 9 గంటలకు మీ మిస్సెస్ అనన్య గారు లా కంపెనీ ఆఫీస్కి వెళ్ళారు. వెళ్ళిన అరగంటలోనే గత 3 ఏళ్లుగా జరుగుతున్న ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ని సాక్ష్యాలతో సహా బయటకు లాగారు. ఏకంగా 3 ఏళ్ల డేటాని డీకోడ్ చేసి మనీ లాండరింగ్ నెట్వర్క్ని బ్రేక్ చేశారు. ఆ దెబ్బకు శర్మ గారు ఫ్రాడ్ ఒప్పుకొని అప్రూవర్గా మారడానికి అంగీకరించారు. అర్జున్ కళ్ళు ట్యాబ్ స్క్రీన్ మీద ఉన్న ఆ డిజిటల్ రికార్డ్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ డేటా మీద తిరుగుతున్నాయి. అది ఒక పర్ఫెక్ట్ కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్. ఎంబీఏ చదివిన పెద్ద పెద్ద ఆడిటర్లు కూడా కనిపెట్టలేని ఒక సూక్ష్మమైన లొసుగు. తన భార్య అనన్య కేవలం కొన్ని గంటల్లోనే ఎలా కనిపెట్టింది? మూర్తి వాయిస్లో ఇప్పుడు ఆరాధన వినిపిస్తోంది. సార్, నాకు తెలియక అడుగుతున్నారు. మీ మిస్సెస్ హార్వర్డ్లో కానీ స్టాన్ఫర్డ్లో కానీ చదువుకున్నారా? ఎందుకంటే ఆ రిపోర్ట్ తయారు చేసిన విధానం చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతోంది. మీ లా కంపెనీ చరిత్రలో దశాబ్దాల కాలంలో ఇంత బ్రిలియంట్ వర్క్ ఎప్పుడూ జరగలేదు. షీఈ్ ఏ జీనియస్. ఆవిడ కేవలం మన కంపెనీని కాపాడటమే కాదు, ఒక పవర్ఫుల్ శత్రువు నెట్వర్క్ని సింగిల్ హ్యాండ్తో ఛేదించారు. అర్జున్ శ్వాస వేగంగా సాగుతుంది. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్. అనన్య చదువుకుంది వైజాగ్లోని ఓ మామూలు కాలేజీలో. తన ముందు ఎప్పుడూ అణిగిమణిగి ఉండే ఓ సాధారణ ఇల్లాలామె. కనీసం బయటకు వెళ్ళి ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేయడం కూడా రాని అమాయకురాలని ఇన్నాళ్ళు అతను గుడ్డిగా నమ్మాడు. కానీ ఇప్పుడు మూర్తి చెప్తున్నది వింటుంటే తను చూసిన అనన్య, తను నమ్మిన అనన్య ఒకరు కాదు. తన ఇంట్లో ఇన్నాళ్ళు నివసించిన ఒక సాధారణ మహిళ కాదు, ఒక అసాధారణమైన మేధస్సున్న పవర్ఫుల్ పర్సనాలిటీ. ఆమె ఈ ఫ్రాడ్ వెనుక ఉన్నది ఎవరో చెప్పిందా మూర్తి? అర్జున్ గొంతులో వణుకుతోంది. పేరు చెప్పలేదు సార్. ఈరోజు సాయంత్రం జరిగే బోర్డు మీటింగ్కి ఆమె స్వయంగా వస్తారట. ఆ మీటింగ్లోనే ఆ కుట్రదారుల ముసుగులు తీసేస్తానని శర్మ చెప్పారట. ఆ 15% షేర్ హోల్డర్ హోదాలో ఆమెకు బోర్డు మీటింగ్లో పాల్గొనే పూర్తి హక్కు ఉంది సార్. మూర్తి వెళ్ళిపోయాడు. క్యాబిన్లో అర్జున్ ఒంటరిగా మిగిలిపోయాడు. తన ఫోన్లోకి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది అనన్య నుండి. 4 ఏళ్లలో ఆమె అతనికి మెసేజ్ చేయడం ఇదే తొలిసారి. మెసేజ్ చెక్ చేశాడు. పనికిమాలిన కంపెనీ అనుకుని వదిలించుకున్నావు కదా అర్జున్. ఆ కంపెనీ వాల్యూ ఏంటో, నా వాల్యూ ఏంటో ఈరోజు సాయంత్రం 5 గంటలకు బోర్డు మీటింగ్లో చూపిస్తాను. బీ రెడీ ఫర్ ద రియల్ గేమ్. మెసేజ్ చదివిన అర్జున్కి వెన్నులో వణుకు పుట్టింది. ఇప్పుడు అతనికి అర్థమైంది. ఆమె కుమార్లా కంపెనీని యాదృచ్ఛికంగా అడగలేదు, డబ్బు మీద ఆశతో అడగలేదు. ఓ పక్కా వ్యూహంతో తన సామ్రాజ్యాన్ని కాపాడటానికి లేదా తన అహంకారాన్ని పాతాళానికి తొక్కేయడానికి అడిగింది. కౌన్సిలింగ్ రూమ్లో ఆమె అన్న మాటలు అతనికి గుర్తొచ్చాయి. 50 లక్షలు నా విలువ కాదు, ఆ కంపెనీ నా భవిష్యత్తు. ఒకప్పుడు తన భార్య తనకంటే తక్కువ స్థాయిదని, తన స్థాయికి తగినది కాదని ఫీల్ అయిన అర్జున్ ఇప్పుడు ఆమె ఎత్తుగడల ముందు, ఆమె మేధస్సు ముందు తనొక చిన్న పిల్లాడిలా అనిపించాడు. నేను పంపించేసింది నా భార్యను కాదు, నా సామ్రాజ్యాన్ని అడ్డుగోడగా నిలబడిన ఒక సైన్యాన్ని. సరిగ్గా అప్పుడే క్యాబిన్లోకి వచ్చింది నందిని. ఆమె ముఖంలో ఒక విపరీతమైన ఆనందం, గర్వం ఉన్నాయి. హే బేబీ, ఏంటి అంత టెన్షన్గా ఉన్నావు? ఈరోజు సాయంత్రం మీటింగ్కి అంతా రెడీ కదా? నేను ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది? డైరెక్టర్ పొజిషన్కి తగ్గట్టుగా ఉండాలి కదా అంటూ అర్జున్ దగ్గరకు వచ్చి హత్తుకునే ప్రయత్నం చేసింది. అర్జున్ ముఖంలో ఇప్పుడు నందిని పట్ల ఎలాంటి ఆకర్షణ లేదు. ఒక తెలియని అనుమానం అతని మెదడులో మొదలైంది. మూర్తి చెప్పిన ఆ మనీ లాండరింగ్ కుట్ర, అనన్య పంపిన వార్నింగ్ మెసేజ్, ఇవన్నీ కలిపి చూస్తుంటే నందిని రాక కేవలం యాదృచ్ఛికం కాదని అతనికి ఒక % డౌట్ మొదలైంది. కానీ అతను దాన్ని బయటపడనివ్వలేదు. తన మనసులో ఉన్న అనుమానాన్ని అణిచిపెట్టుకుని చాలా ప్రశాంతంగా సమాధానమిచ్చాడు. అంతా రెడీ నందిని. ఈరోజు సాయంత్రం బోర్డు మీటింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. నువ్వు వెయిట్ చేసిన క్షణం రానే వచ్చేస్తోంది. నందిని నవ్వుతూ బయటకు వెళ్ళిపోయింది. అర్జున్ కుర్చీలో వెనక్కి వాలి పైకప్పును చూశాడు. ఒకవైపు అర్జున్ ఎంపైర్ని హైజాక్ చేయాలని ప్లాన్ వేసిన నందిని, రాజారావు. మరోవైపు ఆ ప్లాన్ని బద్దలు కొట్టి కార్పొరేట్ అవతారంలో బోర్డు మీటింగ్కి వస్తున్న లేడీ డాన్ అనన్య. సాయంత్రం 5 గంటలు. కుమార్ ఇండస్ట్రీస్ చరిత్రలో ఒక మహాసంగ్రామానికి వేదిక కాబోతుంది. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో అర్జున్కి కూడా తెలీదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది. అనన్యకి ఏమాత్రం
ఆ పాత అమాయకపు అనన్య కాదు. తను నిద్రలేపింది ఓ అగ్నిపర్వతాన్ని. ఆ అగ్నిపర్వతం ఇప్పుడు తన సొంత సింహాసనాన్ని కబలించడానికి సిద్ధంగా వస్తుంది. సాయంత్రం 4:50 హైదరాబాద్ నగరపు స్కైలైన్ని తాకుతున్నట్టుగా ఉండే కుమార్ ఇండస్ట్రీస్ హెడ్ క్వార్టర్స్. ఆ భవనం 50 అంతస్తులో ఉన్న అత్యంత విలాసవంతమైన టెక్నాలజీతో కూడిన కాన్ఫరెన్స్ రూమ్. ఆ గదిలో ఉన్న అద్దాల గుండా చూస్తే నగరం మొత్తం ఒక చిన్న బొమ్మలా కనిపిస్తుంది. కానీ ఆ గది లోపల జరగబోయే కుట్ర మాత్రం ఆ నగరపు కార్పొరేట్ చరిత్రనే మార్చబోతోంది. పొడవైన కాన్ఫరెన్స్ టేబుల్, దానికి ఇరువైపులా 10 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూర్చొని ఉన్నారు. వారంతా వయసులో అనుభవంలో చాలా పెద్దవాళ్ళు. టేబుల్ హెడ్ పొజిషన్లో CEO కుర్చీలో కూర్చొని ఉన్నాడు అర్జున్. అర్జున్ ముఖంలో ఉదయం నున్న బిజినెస్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు లేదు. మూర్తి చెప్పిన విషయం, అనన్య పంపిన మెసేజ్ అతని మెదల్లో ఒకటే సుడిగుండాల్లా తిరుగుతున్నాయి. తను ఎంతటి ప్రమాదంలో ఉన్నాడో, తన కంపెనీ పునాదులు ఎలా కదులుతున్నాయో అతనికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అర్జున్కు కుడివైపు ఉన్న కుర్చీలో కూర్చొని ఉన్నాడు రాజారావు. అతని పెదవుల మీద ఒక గర్వపూరితమైన చిరునవ్వు ఉంది. 10 ఏళ్ల నిరీక్షణ ఫలించబోతుందన్న ఆనందం అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. రాజారావు పక్కనే అత్యంత ఖరీదైన బిజినెస్ సూట్లో, చేతిలో ఫైల్తో నందిని కూర్చొని ఉంది. ఆమె చూపులు అర్జున్ మీద, మిగతా డైరెక్టర్స్ మీద ఒక ఆధిపత్యంతో తిరుగుతున్నాయి. గడియారంలో సరిగ్గా 5 గంటలు తాకింది. మీటింగ్ మొదలైంది. కంపెనీ సెక్రటరీ అజెండా చదవడం ప్రారంభించాడు. లాభ నష్టాలు, కొత్త ప్రాజెక్టుల గురించి చర్చ ముగిశాక అసలు విషయం బోర్డు ముందుకు వచ్చింది. ఇక ఫైనల్ ఎజెండా, మిస్ నందిని గారిని కుమార్ ఇండస్ట్రీస్కి ఫైనాన్షియల్ డైరెక్టర్గా మరియు బోర్డు మెంబర్గా నియమించే తీర్మానం. సెక్రటరీ చదివాడు. వెంటనే సీనియర్ డైరెక్టర్ ఒకరు అభ్యంతరం వ్యక్తం చేశారు. మిస్టర్ అర్జున్, నందిని గారికి బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ నేరుగా మన గ్రూప్కి ఫైనాన్స్ డైరెక్టర్ పోస్ట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఆమెకు మన సంస్థలో కనీసం ఒక షేర్ కూడా లేదు. ఇది మన కంపెనీకి బైలాస్కి విరుద్ధం. నందిని మొహం చిట్లించింది. ఆమె రాజారావు వైపు చూసింది. రాజారావు ప్రశాంతంగా గొంతు సవరించుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు. మీ అభ్యంతరం కరెక్టే సార్, కానీ ఒక చిన్న కరెక్షన్. నందిని ఈ కంపెనీలో అవుట్సైడర్ కాదు. ఈరోజు ఉదయం కుదిరిన అగ్రిమెంట్ ప్రకారం మన కంపెనీకి చెందిన 15% స్పెషల్ వీటో షేర్ హోల్డ్ చేస్తున్న కుమార్లా కంపెనీ తమ ఓటు హక్కును నందినికి బదిలీ చేస్తుంది. సో టెక్నికల్గా నందిని ఇప్పుడు ఈ బోర్డులో 15% షేర్ హోల్డర్. ఆమెకు ఫైనాన్షియల్ డైరెక్టర్ అయ్యే అర్హత 100% ఉంది. ఆ మాట వినగానే బోర్డు డైరెక్టర్లందరూ ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అర్జున్ గుండె వేగం పెరిగింది. మూర్తి చెప్పింది అక్షరాలా జరుగుతోంది. రాజారావు కుట్ర అమల్లోకి వచ్చేసింది. తన కళ్ళు గప్పి తన సొంత లాయర్ శర్మ ద్వారా ఆ 15% విటో షేర్స్ని ఎలా వాడుకుంటున్నారో అర్జున్కి ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తోంది. అంతే కదా అర్జున్? రాజారావు నవ్వుతూ అర్జున్ వైపు చూశాడు. మన లా కంపెనీ హెడ్ శర్మ గారు ఆ డాక్యుమెంట్స్ని అఫీషియల్గా బోర్డుకి సబ్మిట్ చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. ఆ 15% ఓటింగ్ పవర్తో నాకున్న మైనారిటీ షేర్ కలిపితే మెజారిటీ ఓట్ నందిని వైపే ఉంటుంది. మీరు కాదన్న ఈ రెజల్యూషన్ పాస్ అవుతుంది. అది ఒక బెదిరింపు. తన సొంత కంపెనీలో తన సీట్లో కూర్చున్న అర్జున్కి రాజారావు ఇస్తున్న డైరెక్ట్ వార్నింగ్. నీ కంపెనీ నా చేతిలోకి వచ్చేసింది అని అతను ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. నందిని పెదవులపై గెలుపు నవ్వు విరిసింది. తను అనుకున్న పవర్ తన చేతికి వచ్చేస్తుంది. అర్జున్కి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఉదయం అనన్య లా కంపెనీకి వెళ్ళి ఏదో చేసింది, మూర్తి చెప్పాడు. కానీ ఏం చేసిందో తెలీదు. ఆమె వస్తానని మెసేజ్ పెట్టింది, ఇంకా రాలేదు. ఒకవేళ రాకపోతే ఈ కుట్ర నాపడం తన వల్ల కూడా కాదు. సరిగ్గా ఆ క్షణంలో కాన్ఫరెన్స్ రూమ్ బయట రిసెప్షన్ ఏరియాలో ఏదో పెద్ద గొడవ జరుగుతున్నట్టు శబ్దం. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఇది క్లోజ్ డోర్ బోర్డ్ మీటింగ్. సార్, వాళ్ళని ఆపండి. సెక్యూరిటీ గార్డుల అరుపులు వినిపిస్తున్నాయి. కానీ ఆ అరుపులు లెక్క చేయకుండా కొన్ని అడుగులు నేరుగా కాన్ఫరెన్స్ రూమ్ వైపు వేగంగా వస్తున్నాయి. అందరి దృష్టి ఆ భారీ అద్దాల తలుపుల వైపు మళ్ళింది. భామ్! 2 చేతులతో ఆ భారీ తలుపులను అత్యంత బలంగా నెట్టుకుంటూ ఒక ఆకారం లోపలికి అడుగుపెట్టింది. గదిలో ఉన్న వాళ్ళందరి శ్వాస ఆగిపోయింది. అర్జున్ కళ్ళు ఆశ్చర్యంతో విడిపోయాయి. లోపలికొచ్చింది అనన్య. ఆమె వేసుకున్న డార్క్ గ్రే పవర్ సూట్, పోనీటైల్తో ఉన్న హెయిర్ స్టైల్, ఆమె నడకలో ఉన్న దర్పాన్ని చూసి ఆ క్షణం ఆమె ఎవరన్నది కూడా డైరెక్టర్లకు అర్థం కాలేదు. గతంలో 1-2 సార్లు ఫ్యామిలీ ఫంక్షన్స్లో పట్టుచీర తలదించుకొని తిరిగే అమాయకపు బాస్ భార్యల ఆమెను చూశారు. కానీ ఇప్పుడు
వాళ్ళ కళ్ళ ముందున్నది ఒక కార్పొరేట్ దేవతలా ఉంది. ఆమె వెనకాల వికాస్, అతని పక్కన చెమటలు కక్కుతూ భయంతో వణికిపోతున్న లాయర్ శర్మ లోపలికొచ్చారు. నందిని ఒక్క ఉదుటన కుర్చీలోంచి లేచింది. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? సెక్యూరిటీ! నందిని అరిచింది. తర్వాత అర్జున్ వైపు తిరిగి, అర్జున్, విడాకులిచ్చిన నీ మాజీ భార్య ఇక్కడికెందుకు వచ్చింది? ఒక బిచ్చగత్తెలాగా ఈ మీటింగ్లోకి చొరబడ్డానికి ఆమెకెంత ధైర్యం? గెట్అవుట్ అని అరుస్తోంది. అనన్య నడక ఆగలేదు. నందిని మాటలు కనీసం పట్టించుకోలేదు. టేబుల్ చివర ఖాళీగా ఉన్న కుర్చీ వరకు నడిచి తన 2 చేతులను టేబుల్ మీద ఆనించి నెమ్మదిగా బోర్డు సభ్యులందరి వైపు చూసింది. ఆమె చూపుల్లో ఉన్న తీక్షణత ముందు సెక్యూరిటీ గార్డులు కూడా ముందుకు రాలేకపోయారు. నేను ఈ కంపెనీ సీఈఓ గారి మాజీ భార్యగా ఇక్కడికి రాలేదు నందిని. బిచ్చగత్తె అంతకన్నా కాదు. అనన్య గొంతు ఆ విశాలమైన కాన్ఫరెన్స్ రూమ్లో ఓ సింహగర్జనలా ప్రతిధ్వనించింది. ఆమె నెమ్మదిగా తన జేబులోంచి ఒక డాక్యుమెంట్ని తీసి టేబుల్ మీద విసిరింది. అది నేరుగా జారుకుంటూ వెళ్ళి కంపెనీ సెక్రటరీ చేతికి అందింది. నేను కుమార్ లా కంపెనీకి 100% లీగల్ ఓనర్ని. అంటే ఈ కుమార్ ఇండస్ట్రీస్కి సంబంధించిన 15% స్పెషల్ వీటో షేర్స్కి ఏకైక వారసురాల్ని. ఆ హక్కుతో ఈ బోర్డు మీటింగ్కి హాజరవుతున్నాను. ఆ మాటలు గదిలో ఒక బాంబులా పేలాయి. రాజారావు ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. నందిని షాక్తో నోరు తెరిచి అలాగే నిలబడిపోయింది. అర్జున్ సీట్లోంచి కొద్దిగా ముందుకు వంగి తన కళ్ళ ముందే జరుగుతున్న ఈ అద్భుతాన్ని నమ్మలేనట్టుగా చూస్తున్నాడు. తన భార్యలో ఇంత పవర్, ఇంత గంభీరత్వం ఎక్కడ దాగి ఉన్నాయి ఇన్నాళ్ళు? కంపెనీ సెక్రటరీ ఆ డాక్యుమెంట్ని చెక్ చేసి తలూపాడు. అవును సార్, ఉదయమే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయింది. షీ ఈజ్ ద అఫీషియల్ షేర్ హోల్డర్ నౌ. రాజారావు వెంటనే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఫేక్ నవ్వు నవ్వాడు. ఓహో, కంగ్రాచులేషన్స్ అనన్య గారు. అయితే మీరు కూడా మా టీం అన్నమాట. ఎందుకంటే ఉదయమే మీ లా కంపెనీ హెడ్ శర్మ గారు మాకు ప్రాక్సీ రైట్స్ బదిలీ చేస్తూ అగ్రిమెంట్ ఇచ్చారు. మీ 15% ఓట్స్ ఇప్పుడు నందినికే పడతాయి. అనన్య పెదవుల మీద ఆ సిగ్నేచర్ లేడీ డాన్ స్మైల్ వచ్చింది. శర్మ గారు డాక్యుమెంట్స్ ఇచ్చారు. అయితే శర్మ గారిని అడుగుదాం. అనన్య పక్కకు తిరిగి శర్మ వైపు చూసింది. వికాస్ ఒక అడుగు ముందుకు వేసి శర్మ భుజంని గట్టిగా నొక్కాడు. వణుకుతున్న శర్మ ఒక అడుగు ముందుకు వేశాడు. రాజారావు కళ్ళల్లో అతనికి బెరుకు కనిపిస్తుంది. కానీ పక్కనున్న అనన్య కళ్ళల్లో అతనికి మరణం కనిపిస్తుంది. బోర్డు మెంబర్స్కి క్షమాపణ. శర్మ గొంతు వణుకుతుంది. నేను రాజారావు గారికి ఇచ్చిన ప్రాక్సీ డాక్యుమెంట్స్ ఫేక్. నాకు ఎలాంటి అధికారం లేదు ఆ షేర్స్ బదిలీ చేయడానికి. రాజారావు గారు నన్ను బెదిరించి ఆ డాక్యుమెంట్స్ రాయించుకున్నారు. రాజారావు కుర్చీలోంచి కోపంగా లేచాడు. నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా శర్మ? పిచ్చి పట్టిందా నీకు? పిచ్చి పట్టింది అతనికి కాదు రాజారావు గారు, ఒక ఆడపిల్లను, అమాయకురాలను తక్కువ అంచనా వేసిన మీకు. అనన్య గొంతు కత్తిలా దూసుకొచ్చింది. వికాస్ తన చేతిలో ఉన్న ల్యాప్టాప్ని కాన్ఫరెన్స్ రూమ్ బోర్డ్ ప్రాజెక్ట్కి కనెక్ట్ చేశారు. స్క్రీన్ మీద ఒకదాని తర్వాత ఒకటి ఫైల్స్ ఓపెన్ అవుతున్నాయి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, దయచేసి స్క్రీన్ వైపు చూడండి. అనన్య బిజినెస్ లాంగ్వేజ్లోకి వస్తూ చెప్పింది. గత 3 ఏళ్లుగా ఈ రాజారావు గారు శర్మతో కుమ్మక్కై కుమార్లా కంపెనీని వాడుకొని చేసిన 100 కోట్ల మనీ లాండరింగ్ ఆధారాలివి. దుబాయ్ అకౌంట్స్ నుంచి ఫండ్స్ ఎలా రొటేట్ అయ్యాయో, ఈ కంపెనీలోని వీటో షేర్స్ని కొట్టేయడానికి రాజారావు వేసిన మాస్టర్ ప్లాన్ డాక్యుమెంట్స్ ఇవిగో. స్క్రీన్ మీద కనిపిస్తున్న బ్యాంక్ స్టేట్మెంట్స్, ఎన్క్రిప్టెడ్ మెయిల్స్, ఆడియో ట్రాన్స్క్రిప్షన్స్ చూసి బోర్డు సభ్యులందరూ షాక్ గురయ్యారు. ఒక అతిపెద్ద కార్పొరేట్ కుట్ర తమ కళ్ళ ముందు బయటపడుతుందా అంటే వాళ్ళ నోట మాట రావడం లేదు. నందిని పరిస్థితి దారుణంగా ఉంది. ఆమెకు ప్లాన్ బి లేదు. అర్జున్, ఇది నమ్మకు. ఇది మన కంపెనీని కొట్టేయడానికి ఆమె చేస్తున్న ప్లాన్. డోంట్ బిలీవ్ దిస్ అని అరిచింది. అర్జున్ కుర్చీలోంచి లేచాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు మబ్బులు లేవు. అనన్య చూపించిన ప్రూఫ్స్, ఉదయం మూర్తి చెప్పిన విషయాలు అన్నీ కళ్ళ ముందు కదులుతున్నాయి. షటప్ నందిని. అర్జున్ వాయిస్ బోర్డు రూమ్ని సైలెంట్ చేసింది. అతను నెమ్మదిగా నడిచి అనన్య పక్కకు వచ్చి నిలబడ్డాడు. జీవితంలో మొదటిసారి అతను తన భార్య పక్కన ఆమెకు మద్దతుగా నిలబడ్డాడు. నేను గుడ్డివాణ్ణి కావచ్చు రాజారావు గారు, కానీ నా కంపెనీ పునాదులు చాలా గట్టివి. నా మాజీ భార్య రూపంలో ఆ పునాది ఈరోజు నా కంపెనీని కాపాడింది. అనన్య తీసుకొచ్చి నీ ఆధారాలు అబద్ధమని చెప్పే ధైర్యం ఉందా మీకు? అర్జున్ సవాలు విసిరాడు. రాజారావుకి చెమటలు పడుతున్నాయి. అతని 10 ఏళ్ల ప్లాన్ ఒకే ఒక గంటలో ఒక ఆడపిల్ల దెబ్బకు నాశనం అయిపోయింది. ఆధారాలు పక్కాగా ఉన్నాయి. అతను ఒక్క మాట మాట్లాడినా అది నేరుగా జైలుకి దారితీస్తుందని అతనికి తెలుసు. సో డియర్ బోర్డ్ మెంబర్స్,
అనన్య మళ్ళీ టేబుల్ మీద చేతులు ఆనించి చెప్పింది. 15% స్పెషల్ వీటో షేర్ హోల్డర్గా నా మొదటి నిర్ణయం. నందినిని ఫైనాన్షియల్ డైరెక్టర్గా అపాయింట్ చేసే రిజల్యూషన్ని రిజెక్ట్ చేస్తున్నాను. అలాగే ఈ రాజారావు ఆడిన కార్పొరేట్ ఫ్రాడ్ మీద ఈడీకి కంప్లైంట్ ఇవ్వాలని లీగల్ టీంకి ఆర్డర్ ఇస్తున్నాను. బోర్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా బల్లలు చరుస్తూ అనన్య నిర్ణయానికి మద్దతు తెలిపారు. అనన్య రాజారావు వైపు చూసి చిన్నగా నవ్వింది. గేమ్ ఓవర్ రాజారావు గారు. నేను అడిగింది ఒక చిన్న డెడ్ కంపెనీ అని మీరు నందిని చాలా సంబరపడ్డారు. కానీ నేను అడిగిన ఒక చిన్న ఇటుక మీరు కట్టుకున్న గాలిమేడలను కూల్చేసింది. నౌ గెట్ అవుట్ ఫ్రమ్ మై కంపెనీ. మై కంపెనీ అన్న పదం ఆమె వాడినప్పుడు అందులో ఎంత ఆధిపత్యం ఉందో అర్జున్కి స్పష్టంగా తెలిసింది. ఒకప్పుడు తన ముందు తలదించుకున్న అనన్య ఇప్పుడు ఒక ఎంపైర్ని నిలబెట్టి శాసిస్తుంది. రాజారావు అవమాన భారంతో తలదించుకున్నాడు. నందిని చేయి పట్టుకుని లాక్కుంటూ కోపంగా కాన్ఫరెన్స్ రూమ్ నుండి బయటకు నడిచాడు. నందిని వెళ్తూ వెళ్తూ అనన్య వైపు ద్వేషంగా చూసింది. కానీ అనన్య చూపులో పవర్ ముందు ఆమె కళ్ళు నిలవలేకపోయాయి. కాన్ఫరెన్స్ రూమ్లో ఇప్పుడు ప్రశాంతత నెలకొంది. బోర్డు సభ్యులందరూ లేచి నిలబడి అనన్యకు చప్పట్లతో స్వాగతం పలికారు. బ్రిలియంట్ అనన్య గారు, ఈరోజు మీరు చూపించిన తెగింపు మామూలు కాదు. కుమార్ ఇండస్ట్రీస్కి మీలాంటి ఒక స్ట్రాంగ్ డైరెక్టర్ అవసరం ఎంతైనా ఉంది, ఒక సీనియర్ మెంబర్ అన్నాడు. అనన్య వాళ్లకు నమస్కరించి తన ఫైల్స్ తీసుకుని అర్జున్ వైపు తిరిగింది. అర్జున్ కళ్ళల్లో చెప్పలేనంత ఆరాధన, కృతజ్ఞత, ఆశ్చర్యం కలిగున్నాయి. అనన్య, నాకు మాటలు రావడం లేదు. నువ్వు నన్ను, నా కంపెనీని ఎలా రక్షించావో నాకు అర్థం కావడం లేదు. థ్యాంక్ యూ. అనన్య అతని కళ్ళల్లోకి చూసింది. ఆమె ముఖంలో ఎలాంటి పొగరు లేదు. నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అర్జున్. నేను నీ కంపెనీని కాపాడింది నీకోసం కాదు, నా తాతయ్య ప్రాణ స్నేహితుడైన వేణుగోపాల్ గారి ఆస్తి ముక్కలవ్వకూడదని. నా వాళ్ల కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా తీయడానికైనా వెనకాడని వంశం నాది. ఆమె మాటల్లోని ఆ వంశం ప్రస్తావన అర్జున్కి మళ్ళీ ఓ కొత్త ప్రశ్నను మిగిల్చింది. నువ్వు కాపాడింది నా తాతయ్య కంపెనీనే కావచ్చు, కానీ నా కళ్ళు తెరిపించావు. నీలో ఇన్ని కోణాలు, ఇంత శక్తి ఎలా దాగి ఉన్నాయో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అసలు నువ్వు ఎవరనన్య? అర్జున్ అడిగాడు. ఆ ప్రశ్నలో ఇన్నాళ్ళు తను కోల్పోయిన అస్తిత్వం తెలుసుకోవాలన్న ఆరాటం ఉంది. అనన్య ఫైల్ పట్టుకుని గుమ్మం వైపు నడుస్తూ ఒక క్షణం ఆగి వెనక్కి తిరిగింది. పెదవులపై అదే సిగ్నేచర్ నవ్వు. నేనెవరో తెలుసుకోవాలంటే నా గతంలోకి రావాలి అర్జున్. కానీ అక్కడ వ్యాపారాలుండవు, లాభ నష్టాలుండవు, కేవలం నెత్తురు, విధేయత మాత్రమే ఉంటాయి. ఒకవేళ వచ్చే ధైర్యం ఉంటే ఈ రాత్రి ఇంటికి రా, చెబుతాను అని చెప్పి తన హీల్స్ టక్ టక్ మంటూ శబ్దం చేసుకుంటూ కాన్ఫరెన్స్ రూమ్ నుండి దర్జాగా బయటకు వెళ్ళిపోయింది అనన్య. వికాస్ ఆమె వెంట ఒక షాడోలాగా నడిచాడు. అర్జున్ అక్కడే నిలబడిపోయాడు. సాయంత్రం 5 గంటలకు మొదలైన ఆ మహాసంగ్రామం కనీసం అరగంట కూడా తిరగకుండానే ఒక అద్భుతమైన విజయంతో ముగిసింది. తనను తాను ఒక బిజినెస్ జీనియస్గా భావించే అర్జున్ అహంకారం ఈరోజు అనన్య మేధస్సు ముందు మోకరిల్లింది. కానీ ఆమె వేసిన చివరి ప్రశ్న అతని మెదడును తొలిచేస్తుంది. నెత్తురు, విధేయత ఉండే గతం అంటే ఏంటి? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఒక సాధారణ పల్లెటూరు పిల్ల అనుకున్న తన భార్య వెనుక ఒక పెద్ద చీకటి సామ్రాజ్యం ఉందా? ఆ రాత్రి ఏమవుతుందో తెలుసుకోవాలన్న ఆతృత అర్జున్లో విపరీతంగా పెరిగింది. బయట వాతావరణం అప్పటికే చల్లబడి మబ్బులు పడుతున్నాయి. ఆ రాత్రి వర్షంతో పాటు ఎన్నో రహస్యాలు కూడా బట్టబయలు కాబోతున్నాయని అతనికి తెలుసు. మరి చూద్దాం తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.